నమస్తే. ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ అగ్నేష్ అమిత్రాజ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే సార్, మార్చి నెలలో వృశ్చిక రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? అన్ని కలిసి రావడానికి ఈ నెలలో మీరు ఎటువంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది? వృశ్చిక రాశి వారికి కూడా కొంచెం జాగ్రత్త, ఆరోగ్యపరంగా కొంచెం ప్రెషర్స్ ఎక్కువ అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు అయినంత వరకు హెల్త్ వైజ్ ఓకే కానీ పని దగ్గరే కొంచెం ప్రెషర్స్ ఎక్కువ అవుతాయి. జాగ్రత్తగా చూడండి. కొత్త వెహికల్ ఏది మార్చిలో కానీ కొనడానికి అంత ప్రిఫరెన్స్ ఇవ్వకండి. మ్యాక్సిమం ఏప్రిల్ ఎండింగ్ లో మీరు తీసుకోవడానికి ప్రయత్నించండి. వృశ్చిక రాశి వారు వెహికల్ ఏదైనా ప్లాన్ చేసుకుంటే మాత్రం మ్యాక్సిమం ఏప్రిల్ 31 తర్వాత అదొకటి. సో మనం ఇక్కడ బేసిక్ కొన్ని పాయింట్స్ మనం హైలైట్ చేసి ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఇంకా మనం డెప్త్ తెలుసుకోవాలనుకుంటే మన డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంటే ఒకసారి మంచి ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ కలిస్తే ఇంకా డెప్త్ అనలైజేషన్ ఉంటుంది. ఇంకా కొన్ని రెమెడీస్ మనం బయటికి చెప్పలేని ఉంటాయి. ఆ రెమెడీస్ కూడా మనం వాళ్ళు కలిసినప్పుడే చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, ఒక రెమెడీ చాలా విచిత్రంగా అనిపిస్తుంది అందరికి. 4,000 అంటే లగ్నం D1 చార్ట్ లో రెమెడీ స్టార్ట్ చేసే ముందు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. D1 చార్ట్ లో 4,000 లో కానీ సాటర్న్ ఉన్నాడు. అలాగే D9 చార్ట్ లో 10,000 లో జూపిటర్ ఉన్నాడు. అలాగే మళ్ళీ D9 చార్ట్ లో 4,000 లో నెగిటివ్ ప్లానెట్ ఉంది అనుకోండి. నేను సింపుల్ కూడా చెప్తాను. వెనస్డే సాటర్డే లేవగానే, అంటే నా రీసెర్చ్ రెమెడీ, వెనస్డే సాటర్డే లేవగానే ఒక 3 డ్రాప్స్ లిక్కర్ తాగాలి. ముఖం గడవదు, దేని గడవదు. జస్ట్ ఒక ఫిల్లర్ తీసుకొని, ఇంక్ ఫిల్లర్ వస్తుంది కదా, ఆ ఇంక్ ఫిల్లర్ తీసుకొని ఒక 3 డ్రాప్స్ డైరెక్ట్ నోట్లో వేసేయాలి. ఇప్పుడు వీళ్ళు అంటారు, మన శనివారం ఆంజనేయ స్వామి గుడి పోతాయి అంటారు. అది నీ పేస్ట్ లోనే నువ్వు ఆన్లైన్ కొట్టి చూడండి, పేస్ట్ లోనే ఆల్కహాల్ ఉంది, మరి నువ్వు మింగట్లే. సో ఇది ఏమవుతుందంటే, ఇది తులారాశి స్థానం. ఈ స్థానం అనేది. సో శని ఎప్పుడైతే నెగిటివ్ లోకి వెళ్ళినప్పుడు కానీ, ఆయన చిత్రస్థానం ఉన్నప్పుడు కానీ డైరెక్ట్ లిక్కర్ నేమని చెప్తాం. అంటే ఈ 2 రోజులే, బుధవారం శనివారం, మిగతా రోజులు అవసరం లేదు. అది కూడా పెగ్గులు కూడా కాదు, 4కి తెలగొట్టకుండా డైరెక్ట్ లోపలికి వేయటం. ఇప్పుడు ఇది అందరికీ అర్థం కాదు రెమెడీ. అప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు నేను చెప్తాను. ఇంకో రెమెడీ ఉంటుంది, టెంపుల్కి వెళ్ళొద్దు అని చెప్తాను. టెంపుల్కి వెళ్ళొద్దు, టెంపుల్స్ డొనేషన్ ఇవ్వద్దు అని చెప్తాను. ఇదేంటి సార్, పుణ్యంగా ఇస్తే అంట. ఇప్పుడు ఎగ్జాంపుల్ అనుకోండి, రతన్ టాటా గారు, మేము ఇంత కూడా డిస్కషన్ చేశాం. రతన్ టాటా గారు డబ్బు ఇచ్చారు తప్ప అన్నదానం చేయలేదు, మెడికల్ పరంగా హెల్ప్ చేయలేదు. ఆయన శుక్రుడు చంద్రుడు బాలేడు కాబట్టి ఆయన డబ్బు ఇచ్చాడు. అదే ముఖేష్ అంబానీ గారి జాతకంలో చూసినట్టయితే రవి బుధుడు చంద్రుడు బాలేడు, అందుకని ఆయన 100 కోట్లు ఇచ్చాడు. మిగతాదంతా కూడా మెడికల్ గా సాయం చేశాడు. సో నువ్వేం చేయాలని తెలుసుకోవాలి. అదే మరి ఇప్పుడు సోను సూద్ గారు ట్రావెల్ లో సాయం చేయకుండా మరి ఆయన కూడా అన్నదానం చేయొచ్చు కదా. ఎందుకు ట్రాక్టర్లు ఇప్పించిండు, ఎందుకు ఆటోలు ఇప్పించిండు, ఎందుకు ఓన్లీ ట్రావెలింగ్ కి ఆయన ఖర్చు పెట్టిండు అంటే, అరే శనికేతు ఆయనకి యాక్టివేట్ అయింది కాబట్టి దేవుళ్ళ లెక్క లేబట్టి స్పిరిచువల్ గా ఒక దేవుళ్ళలాగా పూజించారు. ఆయన పాలతో అభిషేకాలు చేసి దేవుళ్ళ లెక్క ఫోటోలు పెట్టుకుని. అది మీరు ఆలోచించాలి. వాళ్ళ జాతకంలో ఉన్నది నువ్వు ప్యాటర్న్ ఫాలో కాగలిగితే అప్పుడు ఆటోమేటిక్ అల్టిమేట్ రిజల్ట్ ఉంటుంది. ఇప్పుడు బాలయ్య గారిని ఎప్పుడు చూసారు అన్నదానం చేయటం? మీరే నాకు చెప్పండి. మెడికల్ సర్వీసెస్ ఇస్తాను. అదే డార్లింగ్ ప్రభాస్ చూడండి, కాశీలో డైలీ 600 మెంబర్స్ ఫుడ్ పెట్టిస్తారు. కాశీలో ఇప్పటి ప్రభాస్ గారి హోటల్లో, అది రీసెంట్లీ నాకైతే తెలిసి మామూలు వెళ్ళి వచ్చారు కాశీ. మా ఫ్యామిలీ వెళ్ళి వచ్చినప్పుడు చెప్పారు అక్కడ డార్లింగ్ ఇట్లా చేయిస్తారు. ఆయన కూడా ఆయన కృష్ణరాజు గారి బర్త్డే టైంలో అక్కడ ఎంతమందికి పెట్టారు? 4,000 మంది 5,000 మందికి. అసలు అది నాన్ వెజ్ ఏందో అసలు అది వాళ్ళకి చెప్పే రెమెడీ అది. ఎందుకంటే డార్లింగ్ కి వివాహ యోగం అనేది లేదు. అంటే ఆయనకి రాధేశ్యామ్ అంటాడు కదా, నాకు లవ్ లైన్ లేదు. సో అట్లా జాతకంలో ఏమవుతుందంటే, మ్యారేజ్ చేసుకుంటే కొన్ని హెల్త్ ఇష్యూస్ సివియర్ గా రావడం వల్ల కొంచెం బెడ్ పాలు అయ్యే అవకాశం కాబట్టి అందుకని డార్లింగ్ మ్యారేజ్ అవాయిడ్ చేస్తుంది. అది సీక్రెట్ అని మొత్తం చెప్పారు. సో అట్లాంటివి కొన్ని ఉంటాయి, మనం అవి పబ్లిక్ లో చెప్పలేము. అది వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసి, అమ్మాయి తీసుకో. ఇప్పుడు నేను వాచ్ పెట్టుకున్నాను, నేను లెఫ్ట్ సైడ్ పెట్టుకున్నాను. ఇప్పుడు మీరు డిజిటల్ వాచ్ పెట్టారు, డిజిటల్ వాచ్ ఎప్పుడు కానీ రైట్ హ్యాండ్ ఉన్నారు. ఇప్పుడు ఒకవేళ అంటున్నా, మనం మీడియాలో ఉన్నప్పుడు ఎప్పుడు కానీ, ఇప్పుడు మీరు నార్త్ ఇండియన్స్ చూడండి, ఎక్కువ శాతం మన రైట్ హ్యాండ్ ప్రిఫరెన్స్ ఇస్తారు. హీరోస్ కానీ రిపోర్టర్స్ కానీ వాళ్ళని ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేయండి, నార్త్ ఇండియన్స్ వాళ్ళందరూ ఎప్పుడు కానీ రైట్ హ్యాండ్ ప్రిఫరెన్స్ ఇస్తారు. అదొక రెమెడీ, అది సీక్రెట్, అది మీకు బయటికి రాని. ఇంతకుముందు మనం ఎన్నోసార్లు చెప్పాం, పిల్లిగడ్డం పెట్టుకోవడం అంటే ఫ్యాషన్ కాదు, అది కూడా రెమెడీ. శనికేతు, చంద్రబాబు నాయుడు గారు పిల్లిగడ్డం పెట్టడం, అమితాబ్ బచ్చన్ గారు పిల్లిగడ్డం పెట్టడం,
ఇదంతా ఏంటి రెమెడీ. రాకింగ్ స్టార్ యష్ ఆయన కేజీఎఫ్ లో ఎందుకంత ఎంటికలు పెంచాలి, గడ్డం పెంచాలి ప్రతి సినిమాలో. ప్రశాంత్ నీల్ ప్రతి సినిమాలో గడ్డం ఎంటికలు ఎక్కువ పెద్దగా ఉంటాయి. ఎందుకు? శని శుక్రుడు, అట్రాక్షన్ పవర్ అది. అందుకని ఏంటంటే ప్రతిదీ మీకు తెలియని రెమెడీస్ ఉన్నాయి. చెవులు కుట్టించావు ఇప్పటిదాకా. రామ్ చరణ్ గారిని ఎప్పుడన్నా చూసారా? రెండు చెవులు కుట్టించుకొని ఎప్పుడన్నా కనపడరా? మన గేమ్ చేంజర్ కనపడరు. ఎందుకు? అది రెమెడీ. సింహాద్రిలో మీరు సినిమాలో చూసినట్టయితే వెండి కడ వేయించు. మిగతా ఏ సినిమాలో కానీ ఎన్టీఆర్ గారికి వెండి కడ వేయించి బంగారం వేయించు. ఎందుకు? అట్రాక్షన్ పవర్. సో అట్లా కాంతారాలో కూడా రిషబ్ శెట్టి గారికి వెండి కడ వేయించింది. ఎందుకు? అట్రాక్షన్. విశాల్ గారికి నిత్యం ఉంటుంది చేతికి వెండి కడ. ఎందుకు? అట్రాక్షన్. సో అది మేము అన్ని ఒక కడ వేయించినా, ఒక బ్రాస్లెట్ వేయించిన, పుష్పరాజ్కి కుడి చేయికి ఎడమ చేయికి 2 వాచ్లు పెట్టించిన, మొత్తం గొలుసులు నింపేసి ఇక్కడ కడలు వేయించిన, అది కూడా ఒక రెమెడీ. ఫవాద్ ఫాసిల్ ఆవేశం మూవీ అందులో కూడా ఎందుకు వేసుకుని పిచ్చెక్కా అది వేసుకొని అంత చూపించుకొని, అది ఒక రెమెడీ. జూపిటర్ అండ్ కేతు కలిసాడు అంటే అనంతమైన నోటి పబ్లిసిటీ. సినిమాలో ఏముండదు, దొల్లనే ఏముండదు, కానీ అది ఒక రకమైన రేంజ్ లో తీసుకెళ్తుంది అనమాట. సినియోగ్రఫీ కానీ స్క్రీన్ ప్లే కానీ ఒక రేంజ్ లో చూపిస్తుంది అనమాట. సీరా పోయి మనం థియేటర్ బయటకు వస్తే ఏముందిరా సినిమా, ఏం లేదు కదా, మరి ఎందుకు మనం అట్లా అయిపోయినాం అంటే అంతవరకు ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేయడానికే ఇవన్నీ అనమాట. కాబట్టి ఎక్కడైనా ప్రతిదీ రెమెడీ మీకు తెలియదు, అందుకని మీరు తెలుసుకోండి. సో ఈ రోజు మనం తెలుసుకునేది వృశ్చిక రాశి గురించి. వృశ్చిక రాశి వారికి ఆరోగ్య సమస్యలు ఉండదు నిత్యం కూడా అనుకుంటే అరటి పండులో కొంచెం తేనె వేసి అరిటాకులో కానీ తమలపాకులో కానీ పెట్టి ఆంజనేయ స్వామికి మంగళవారం ఈ నెల మొత్తం కూడా నైవేద్యం సమర్పిస్తుంటూ కుదిరితే సేవించవచ్చు కూడా. అక్కడ కొంచెం వేసి అయ్యగారికి అది కొంచెం రిటర్న్ తీసుకో, నువ్వు సేవించు, ఎట్లాంటి అనారోగ్య సమస్యలు ఉండవు. అలాగే ఈ ధనం నిలబడాలి నిత్యం కూడా, ఎక్కడ కానీ ధనం అనేది మనకి ఇబ్బంది రావద్దు, ధనం అనేది మళ్ళీ మనకి బయటకు వచ్చేది కూడా రావాలి అనుకుంటే ఖజూర పండ్లు బాబా టెంపుల్ దగ్గర ఎక్కడ కానీ ఆయన నైవేద్యం పెట్టి ఖజూర పండ్లు మార్చడానికి ప్రయత్నం చేయి. ఈ నెలలో నీకు కుదిరినప్పుడు 4 వారాలు చేస్తావా, లేదా నీకు ఇష్టం నీ నెల మొత్తం చేస్తావా, చాలా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. ఎవరికైతే ధనం నిలబడాలో, ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో, ఈ వ్యాపారస్తులు ఏం చేయాలంటే పర్టికులర్ ఈ మధ్యాహ్న కాలంలో ఎక్కడైనా సరే కానీ మస్జిద్ కానీ దర్గా కానీ ఎక్కడైనా ఉంటే మీరు అక్కడ కొంచెం అరటి పండ్లు పంచడానికి ప్రయత్నం చేయండి. ఎవరైతే వృశ్చిక రాశి వారు అరటి పండ్లు దర్గా దగ్గర పర్టికులర్ అక్కడ బయట, ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి థర్స్డే లేదా ఫ్రైడే అక్కడ పబ్లిక్ ఎక్కువ ఉంటారు దర్గా దగ్గర. సో అక్కడ బయట కూర్చున్న ఫకీర్ కానీ లేదంటే అడుక్కునే వాళ్ళు కానీ వాళ్ళకి మధ్యాహ్న కాలంలో పంచండి. ఎందుకంటే అది గురుకాలం. ఎందుకంటే మీకు 2, 5 స్థానానికి అధిపతి బృహస్పతి. సో బృహస్పతి సమయంలో ఆ వస్తువు ఎప్పుడైతే శుక్రుడు గురువుకు సంబంధించింది అరటి పండు, దాన్ని నువ్వు మధ్యాహ్నంలో పంచడం వల్ల ఏమవుతుందంటే గురుబలం పెరుగుతుంది. గురుబలం పెరిగినప్పుడు నీ ధనాధిపతి పంచమాధిపతి బలం పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ధనం వస్తుంది, అట్రాక్షన్ పవర్ వస్తుంది ఎవరికైతే వ్యాపారస్తుంది. అలాగే ఎవరైతే ప్రైవేట్ జాబ్ వాళ్ళు ఉన్నారో, ఈ ప్రైవేట్ జాబ్ వాళ్ళు ఏం చేయండి అంటే పర్టికులర్ మధ్యాహ్న సమయంలో ఎవరికైనా సరే కానీ స్ట్రీట్ అంటే మన స్ట్రీట్ లైట్ దగ్గర కానీ ఎక్కడ కానీ బెగర్స్ కనపడితే కొంచెం వాళ్ళకి వెజిటేబుల్ రైస్ కానీ లేదా కర్డ్ రైస్ కానీ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మధ్యాహ్న కాలంలో వెజిటేబుల్ కానీ కర్డ్ రైస్ కానీ ఇవ్వటం వల్ల గురువు, శని, కుజుడు ముగ్గురు బలపడతారు మధ్యాహ్నం పూట. అందుకని మన ముస్లిం సోదరులు పాంచ్ టైం నమాజ్లో మధ్యాహ్నం ఒకటి ఉంటుంది, 1 to 1:30 to 2 o'clock, అది మధ్యాహ్న సమయం. అందుకని మన మనోఇచ్ఛా ప్రాప్తిని పొందేది కూడా అదే టైం అన్నమాట. అందుకని మన సోదరులు ఆ యొక్క మధ్యాహ్నం పూట కూడా 5 టైం నమాజ్లో ఇది ఒక నమాజ్ అనమాట. సో ఇది ఒకటి ప్రైవేట్ జాబ్ వాళ్ళకి. ఎవరైతే గవర్నమెంట్ జాబ్ వాళ్ళు ఉన్నారో, ఈ గవర్నమెంట్ జాబ్ వాళ్ళు ఏంటంటే నీకు దగ్గరలో ఏదైనా హాస్పిటల్ ఉంది అంటే ఆ హాస్పిటల్ ఏంటి అంటే ఒక 2-3 ప్లాస్టిక్ చైర్స్ ఏదైనా ఇచ్చేసి, ఏదైనా చిన్నపాటి క్లినిక్ ఉంటే వాళ్ళకి సార్ నేను ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పి వాళ్ళకి ఇచ్చేసి, లేదు వాళ్ళు తీసుకోవట్లేదు అనుకో, గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ప్రైవేట్ ఏదో హాస్పిటల్ తీసుకోవట్లేదు అనుకో, అవే ఏం చేయంటే అవే చిన్న పీటలు, ప్లాస్టిక్ పీటలు కింద కూర్చొని వాళ్ళ అంట్లు ఇట్టుకోవడానికి వస్తాయి, అలాంటివి అన్న తీసుకో. లేదంటే ఇవాళ ఫోల్డబుల్ కొంచెం ఈ సైజు చైర్స్ వస్తుంది ఫోల్డబుల్, అవన్నీ తీసుకొని ఎక్కడైనా టెంపుల్లో నీకు లేదంటే ఎక్కడైనా జరగాలని నీకు ఎలాంటి గవర్నమెంట్ జాబ్లో ఇష్యూస్ రావు. అలాగే మనం విదేశీయాన ప్రయత్నాలు చేస్తున్నాం. ఎక్కడైనా సరే కానీ ఈ మంత్లో ఒక 4 టెంపుల్స్లలో ఒక 4 జగ్గులు ఇచ్చి, స్టీల్ జగ్గులు ఇచ్చి మంచిగా. ఎందుకంటే శని శుక్రుడు బలపడ్డా ఈ యొక్క నెలలో మార్చి నీకు మంచి అవకాశం ఉంటాయి. ఏముంది, 150 రూపాయలు, నాకు తెలిసి 100-150 కన్నా ఎక్కువ ఉండదు ఒక స్టీల్ జగ్గు.
సో స్టీల్ జగ్గులో వాడేది ఏంటి అంటే నీళ్లు వాడొచ్చు, లేదా సాంబార్ వాడచ్చు, లేదా పప్పు తీసిపోయచ్చు, ఏదైనా అంటే జలం వాడచ్చు, లేదా అగ్ని జలం రెండు అంటే శని కుజులను వాడచ్చు, లేదంటే శుక్ర చంద్రులను వాడచ్చు. కాబట్టి ఇక్కడ ఒక జగ్గు ఇవ్వటం వల్లనే నీకు 4 గ్రహాలు అనుకూలిస్తాయి. కాబట్టి అక్కడ ఇవ్వండి మీరు ఎవరికైనా సరే. కానీ విదేశీయానం వెళ్ళాలనుకున్నారు, ఎవరైతే మేము వివాహానికి అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరైనా సరే కానీ ఇబ్బంది ఉంది సార్, ఎంతసేపు అయినా అయితే లేదు అనుకుంటే ఒకటే పని, ఇది ఈ పని ఎవరైనా తండ్రి అంటే అబ్బాయి యొక్క తండ్రి అయినా చేయొచ్చు, అమ్మాయి యొక్క తండ్రి చేయాలి, అమ్మ చేయదు పరిహారం. మీరు ఏం చేయండి అంటే ఏదైనా టెంపుల్లో, ఎనీ టెంపుల్, శివాలయమా, బాబా గుడి, వెంకన్న స్వామి గుడి, ఏ గుడి అయినా పర్లేదు, కానీ అక్కడ కింద ఒకటి మ్యాట్ వేసుకుని కూర్చుంటారు అన్నదానం టైంలో కానీ, లేదంటే భజన టైంలో కానీ, ఏదైనా సరే కానీ. అట్లాంటిది ఏమైనా రిక్వైర్మెంట్ ఉందా చూడండి. అట్లాంటిది ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే 1500 నుంచి 2000 రూపాయలు ఉంటుంది అది కింద వేసే మ్యాట్. అదేం చేయండి అంటే ఒకవేళ 4 టెంపుల్స్ అడిగినాం, సార్ మాకు రిక్వైర్మెంట్ ఉంది, మాకు తెచ్చిస్తే బాగుంటుంది అంటే, మీరు పాపను తీసుకొని వెళ్ళి అది తీసుకొని ఆ అయ్యగారికి ఏం చేయండి అంటే తాంబూల సమేతం ఆ కొత్త వస్త్రం అనేది వాళ్ళకి మీ చేతితోటి వాళ్ళకి ఇప్పించేసేయండి. ఇది పర్టికులర్ చేస్తే గురువారం కానీ ఆదివారం రోజు కానీ చేయండి. మళ్ళీ అక్కడ గుళ్ళో ఏ గుళ్ళో ఇస్తున్నామో అక్కడ ఆ తండ్రికి బాబా కానీ శివయ్య కానీ ఎవరైనా అక్కడ పంచోపచారణ పూజ చేయించండి. అప్పుడు మీరు చూడండి మార్చి నెలలో ఏ దోషం ఉన్నా వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇక్కడ ముగ్గురు వస్తారు, ఇక్కడ ముగ్గురు వ్యక్తులు వస్తారు. ఇక్కడ ఫస్ట్ వచ్చేది బుధుడు, సెకండ్ వచ్చేది శుక్రుడు, థర్డ్ వచ్చేసి బృహస్పతి. సో బుధుడు వచ్చినా ఎవరో ఒకరు పరిచయం వచ్చేసి సంబంధం ఉంది అన్న ఇట్లా చేద్దామన్నా అంటారు. శుక్రుడు వచ్చిందా మన పెళ్లికి అంత ఎంత ఖర్చు అయితే మన అప్పు చేయాలి, లేదా ఉన్న ఎఫ్డీలో తీయాలి, లేదా ప్రాపర్టీస్ అమ్మాలి, శుక్రుడు కావాలి. అలాగే గురువు వచ్చింది, మళ్ళీ మనం ప్లాన్ చేసింది యాజిటీస్ జరగాలి. మధ్యలో ఏదో ఇబ్బంది క్యాన్సిల్ అవుతుంది, లేదా మళ్ళీ లాస్ట్ మినిట్ లో నేను 10 లక్షలు అడిగినా నాకు 15 కావాలి, నేను కార్ అడిగినా నాకు హోండా సిటీ కావాలి, ఇట్లాంటి లొల్లిలు రావద్దు అంటే బృహస్పతి కాదు. కాబట్టి ఇది ఒక వస్తువు ఒక దగ్గర దానం ఇవ్వటం వల్ల ఇంత పెద్ద అనుభవం అనేది, లాభం అనేది మీకు కలుగుతుంది. కాబట్టి వృశ్చిక రాశి వారు వివాహం సంబంధించిన ఇలాంటి ఇష్యూన ఈ పరిహారం చేయండి. తప్పకుండా వాళ్ళకి మార్చి నెలలో మంచి అవకాశాలు ఉన్నాయి, బాగా వస్తుంది.